జీవితాలలో వెలుగులు నింపుతూ, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, మనకి ఆదాయాన్ని కల్పిస్తున్నటువంటి త్రిమూర్తులు గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్, కన్వర్బీర్ సింగ్ సార్, అలాగే మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే గొప్ప ఆర్గనైజేషన్ని రన్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి నాలెడ్జ్ని అందిస్తూ డైలీ 3 మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్స్ రన్ చేస్తున్నటువంటి మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్కి, కో ఫౌండర్స్ అయినటువంటి లహరి మేడం, ఉమాశంకర్ సార్కి, నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్ మా ఓన్ బ్రదర్ అండి రాజు సార్ అన్నయ్యకి, అలాగే మా గ్రేట్ మెంటర్స్ మాకు ప్రతినిత్యం ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తూ మమ్మల్ని వెన్నంటూ ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా గ్రేట్ మెంటర్స్ అండి చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం. అలాగే నా లైఫ్ లైన్స్ కి ప్రతి ఒక్కరికి, జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. ముందుగా నా టెస్ట్ మోడ్ని చూద్దామండి చిన్నగా. మై సెల్ఫ్ రాధికా ప్రసాద్ ఫ్రమ్ వరంగల్. నేను పెళ్లికి ముందు 10th ఎస్ఎస్సి వరకు చేశాను. తర్వాత ఇంటర్లో సబ్జెక్ట్స్ పోవడంతో ప్రైవేట్ స్కూల్లో కొద్ది రోజులు టీచర్గా వర్క్ చేయడము, అలాగే 10th తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఒకటి మనకి వృత్తి అనేది ఉండాలి అన్నట్టుగా మా అమ్మ టైలరింగ్ అనేది నేర్పించడం జరిగిందండి. సో అలా నేర్చుకున్న టైలరింగ్ ని నేను స్టార్ట్ చేసి ఖాళీగా ఉన్న టైంలో కుట్టుకోవడము, కొద్ది రోజులు షాప్ లో వర్క్ చేయడము, దాదాపు ఒక 2 సంవత్సరాలు 4,000 జీతానికి 2 సంవత్సరాలు పనిచేశానండి. అంతకంటే ముందు చూసుకున్నట్లయితే నేను దాదాపు చిన్నప్పటి నుంచి అంటే 7th క్లాస్ అప్పటి నుండే నేను అన్నయ్య నానమ్మ దగ్గర ఉండి చదువుకునేది. అమ్మా నాన్న తమ్ముడు హైదరాబాద్ లో అంటే ఇక ఆ ఊర్లలో పనులు తక్కువగా ఉండడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచే అన్నయ్య నేను అనేది ఏదో ఒక వర్క్ చదువుకుంటూనే ఏదో ఒక వర్క్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాము. అదే క్రమంలో 7th నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చినాక కూడా ఏదో ఒక చిన్న పని చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. సో మా అమ్మ ఏమనేది అంటే ఇప్పుడు కష్టపడితేనే మనం ఫ్యూచర్ లో సుఖపడతాము అని ఎప్పుడు ఒకటే మాట చెప్పేది. అదొకటే నేను దృష్టిలో పెట్టుకున్నానండి. సరే ఎంత కష్టపడ్డా కూడా మనకు ఫలితం అనేది ఉంటది అన్న నమ్మకం అయితే నాకు ఎప్పుడూ ఉండేది. అలాగే వర్క్ చేస్తున్న క్రమంలోనే మా సార్తో మ్యారేజ్ అవ్వడం జరిగింది 2007లో. సో తర్వాత నాకు జాబ్ చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. సో నేను చదివిన ఎస్ఎస్సితో అయితే నాకు కనీసం జాబ్ ఎవరు ఇవ్వరు. దానికోసం అని నేను మా అత్తయ్య సహకారంతో, మా హస్బెండ్ సహకారంతో టైలరింగ్ అయితే ఎట్లా వచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంది. సో మంచి టైలర్ గా గుర్తింపు ఉంది కాబట్టి వొకేషనల్ కోర్సులో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. వొకేషనల్ టీటీసీ 95%తో పాస్ అయ్యాను. అలాగే ఐటీఐ కూడా చేశాను. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ కి నేను ఒకరి కిందికి జాబ్ కి వెళ్ళడం అనేది ఎప్పుడూ నచ్చదు. నీ దగ్గరే ఒక వర్క్ ఉంది. నేను టైలరింగ్ చేస్తున్న క్రమంలోనే చాలా మందికి వర్క్ నేర్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళకైనా కాళ్ళపైన నిలబడేటట్టు చేశానండి. సో అది నా దగ్గర ఉంది కదా, ఎందుకు నువ్వే ఒకరికి నలుగురికి విద్యను నేర్పిస్తున్నావు, నువ్వు ఒకరికి ఎందుకు వెళ్ళడం ఎందుకు అని తను ఎప్పుడు అనేవాడు. అది కూడా కరెక్టే కదా అనిపించింది. సరే అదే క్రమంలో నేను టైలరింగ్ షాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. నాకు ఒక బాబు అండి. బాబు ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్, పాప 10th క్లాస్. పాప పుట్టిన 1.5 ఇయర్లోనే నేను షాప్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి దాదాపు ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు నేను షాప్ రన్ చేస్తూనే ఉన్న క్రమంలో ఎప్పుడూ అనుకునేది అంటే నాకు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి నాకు నచ్చదు. ఎందుకు అనంటే పెట్టుబడి పెడితే మనకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. సో అవన్నీ భరించడం ఎందుకు, పెట్టుబడి లేకుండా ఏదైనా బిజినెస్ ఉంది అని అంటే నేను టైలరింగ్ ఒకటే అనుకునేది. ఆ టైలరింగ్ కూడా ఏంటంటే మనం షాప్ ఓపెన్ చేస్తేనే అమౌంట్ వస్తుంది. అలా కాకుండా మనము ఒక 4-5 సంవత్సరాలు కష్టపడి మనం లైఫ్ లాంగ్ సెటిల్ అవ్వాలి అని అంటే ఎట్లా అనుకునేది. అట్లా బిజినెస్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా లక్షలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టే స్తోమత మనకు లేదు అని నేను ఎప్పుడు బిజినెస్ వైపు ఆలోచన పెట్టేదాన్ని కాదు. అదే క్రమంలో మా అన్నయ్య ఒకరోజు కాల్ చేశారండి. అన్నయ్య ఒక ప్రైవేట్ దాంట్లో మేనేజర్ గా ఉన్నారు. దాదాపు 50,000 ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. అట్లాంటి వ్యక్తి మా సార్ వస్తున్నారు చెల్లె, నేను నీతో మాట్లాడాలి కొంచెం అని అంటే, సరే అన్నయ్య వాళ్ళ ఆఫీస్ తరపున సార్కి ఏదైనా వర్క్ ఉందేమో, లేదంటే ఏదో ఇన్సూరెన్స్ అదో అనుకున్నాను అంతేగాని
సరే అన్నయ్య రా అని చెప్పాను. ఇంటికి వచ్చాను. అప్పుడు మా గ్రేట్ మెంటర్స్ అండి చిరంజీవి సార్, శ్రీలత మేడం ఇద్దరు వచ్చారు. నాకు బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. దాదాపుగా మనం ఎవరమైనా కూడా బిజినెస్ ప్లాన్ చెప్పగానే మనకి వెస్టేజ్ ఆపర్చునిటీ ఇవ్వగానే తీసుకోము. ఎందుకు అని అంటే ఇట్లాంటివి చాలా చూసామని అంటారు. నేనైతే వెంటనే తీసుకున్నా అండి. అంటే చెప్పింది ఎవరు? మా అన్నయ్య. అంతకు మించి ఇంకా మా అన్నయ్య అసలు ఏది కూడా అంత ఈజీగా నమ్మరు. సో అట్లాంటి వ్యక్తి చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను మా హస్బెండ్ ఇద్దరము ఒకటే మాట, వెంటనే ఐడి తీసుకున్నాము, జాయిన్ అయ్యాము. మాకు అందులో నచ్చింది ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్, కార్ ఫండ్. ఆ రెండిటికి కనెక్ట్ అయ్యానండి నేను. ఎప్పుడు మా హస్బెండ్ నన్ను అడుగుతూ ఉండేవారు, నాకు ఒక బైక్ గిఫ్ట్ ఇవ్వవా అని. నేను బైక్ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. కాకపోతే దానికి కావాల్సిన అమౌంట్ మనము షాప్ ద్వారా ఇచ్చాను. కానీ ఆ తృప్తి అనేది ఉండదు కదా మనకి. మనం ఒక వస్తువుని గిఫ్ట్ గా ఇస్తేనే మనకి హ్యాపీ. సో నేను ఈ వెస్టేజ్ ద్వారా మా హస్బెండ్ కి ఓక్స్ వ్యాగన్ టైగన్ 16 lakhs వర్త్ బ్లూ కలర్ కార్ గిఫ్ట్ గా ఇవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నానండి. ఆ అలాగే మా బాబుకి మంత్లీ 5 lakhs ఇన్కమ్ కావాలని తన డ్రీమ్ రాసుకున్నాడు. ఆ, అది మనకి బయట దొరికే జాబ్స్ లో అసలు పాసిబుల్ అవ్వదు. అంత ఇన్కమ్ కావాలి అంటే వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటది. అది మన వెస్టీజ్ లో సాధ్యం కాబట్టి ఆ వెస్టీజ్ బిజినెస్ ని తనకు ఇస్తాను ఖచ్చితంగా. 5 lakhs మంత్లీ 5 lakhs ఇన్కమ్ వచ్చే విధంగా. ఇదండి నా టెస్ట్ మనీ. ఫస్ట్ మనము మన ప్రోడక్ట్ యూజ్ చేస్తూ సెషన్ ని స్టార్ట్ చేస్తామండి. ఇది నోని అండి. నోని క్యాప్సూల్ ని మనము డైలీ యూజ్ చేయడం వల్ల నో ఇంజెక్షన్ నో ఆపరేషన్ అని అంటారు. సో నేను ఈ నోనీని యూజ్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మనము ఈ రోజు సెషన్ కనుక చూసుకున్నట్లయితే విజన్ అండి. మనకి కళ్ళు అనేవి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఈ సెషన్ ద్వారా. నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్కరికి ఆ, ఇస్తాను. అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. టీహెచ్ఎస్ లో జూమ్ సెషన్స్ రావడం నేను సెకండ్ టైం అండి. రంజిత్ కుమార్ సార్కి, ఉమాశంకర్ సార్కి, లహరి మేడంకి పేరు పేరున మరోసారి కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మనము విజన్ కి సంబంధించి ఐ సప్లిమెంట్స్ ఏమేమి యూజ్ చేయాలనేది తెలుసుకుందామండి. మనకు మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిలో ఐ కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కళ్ళు లేకపోతే మనం అసలు మన ప్రపంచాన్ని ఊహించుకోలేము. 2 సెకండ్లు మనం కళ్ళు మూసుకుంటేనే అసలు మనకి ఏమీ కనబడదు. అట్లాంటిది మనం కళ్ళు లేకుండా ఉండగలమా ఫ్రెండ్స్? ఉండలేము కదా. మనకు సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. అంటే మనకున్న ఇంద్రియాలన్నిటిలో కళ్ళు అనేవి చాలా ప్రధానం అండి. మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు మొబైల్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదండి. అంటే మనకి తప్పదు, మొబైల్ యూజ్ చేయకపోతే మనకి రోజు గడవదు. అలాగే జాబ్ చేసే వాళ్ళకి ల్యాప్టాప్ తో పని, సిస్టమ్ ముందు గంటలు గంటలు కూర్చొని వాళ్ళు వర్క్ చేయాలి. అది వాళ్ళ జీవనాధారం అంతే. అది మనము దాన్ని అవాయిడ్ చేయలేము కదా. సో అట్లాంటి వల్ల అట్లా మనం యూజ్ చేయడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏజ్ తో సంబంధం లేకుండా మనకి కంటి చూపు సమస్యలు అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో అలాంటి కంటి చూపును మెరుగుపరచుకోవడానికి మన వెస్టేజ్ లో అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అవి అవి మనకు ఏంటి ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా మనకి కళ్ళ గురించి చూసుకున్నట్లయితే మన కళ్ళతో ప్రపంచంలో ఉన్న ఎన్నో అందాలను, అద్భుతాలను చూడగలుగుతున్నాం కదండి. అటువంటి కళ్ళను మనము ఎలా కాపాడుకోవాలి అని చూసినట్లయితే మన వెస్టేజ్ లో దొరికే కంటి చూపును మెరుగుపరిచే, కంటి చూపు సమస్యలకి రాకుండా ముందుగా ముందు జాగ్రత్త కోసం యూజ్ చేయడం కోసం ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయండి.
అవి ఏంటంటే బ్లాక్ నోని, ఐ సపోర్ట్, క్రిల్ ఆయిల్, స్పెర్లినా, వైటల్ కాంప్లెక్స్. సో వీటి గురించి నేను ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం కన్ను యొక్క నిర్మాణాన్ని చూసుకున్నట్లయితే కన్ను అనేది ఒక అద్భుతమైన నిర్మాణం అండి. మన కన్ను అనేది ఒక అద్భుత నిర్మాణం. ఇది మనము రెగ్యులర్ గా యూజ్ చేసే మొబైల్స్ కి మహా అయితే 64 లేదంటే 108 మెగా పిక్సెల్స్ కెమెరా అనేది అమర్చబడి ఉంటుంది. కానీ మన కన్నును కనుక చూసుకున్నట్లయితే 576 అంటే 576 మెగా పిక్సెల్స్ కెమెరాతో సమానం అండి. అంటే మనము 64 లేదా 108 మెగా పిక్సెల్ కెమెరాతోనే మనకి ఎంత క్లారిటీగా మనం పిక్చర్ తీయగలుగుతాము. అలాంటిది మన కన్నుకి 576 మెగా పిక్సెల్స్ సమానమైన మన కన్ను ఎంత క్లారిటీగా చూడగలుగుతుంది, ఎంత మన కన్నుకి ఎంత పవర్ ఉందనేది తెలుసుకోవచ్చండి. మన శరీరంలో కన్ను అనేది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఒక కన్నులో సుమారుగా మనకి 20 లక్షల భాగాలు అనేవి పనిచేస్తూ ఉంటాయండి. అంతేకాక మన శరీరంలో మెదడు తర్వాత అత్యంత ముఖ్యమైన పార్ట్ ఏదైనా ఉంది అని అనుకుంటే అది రెండవ అవయవం మనకి కన్నండి. మన శరీరంలో ఇంద్రియ గ్రాహకాలు అంటే సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ సెన్స్ ఆర్గాన్స్ మనము వాసన చూడడానికి, అలాగే మనకి శబ్దాలు వినడానికి, స్పర్శను గ్రహించడానికి, అంతేకాకుండా రుచిని టేస్ట్ ని గ్రహించడానికి ఉంటాయండి. ఇవన్నీ మనకి గ్రహించి ఏం చేస్తాయి అంటే మన మెదడుకి సిగ్నల్స్ రూపంలో పంపిస్తూ ఉంటాయి. అలా మన శరీరంలో ఉన్న ఇంద్రియ గ్రాహకాలు దాదాపు మన శరీరంలో ఎన్నైతే సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో అందులో దాదాపు 70% గ్రాహకాలు అనేవి మన కంటిలోనే ఉంటాయండి. దీన్ని బట్టి మన కన్ను ఎంత సంక్లిష్టమైన యంత్రాంగం అనేది మనము అర్థం చేసుకోవచ్చండి. సో అలాంటి కళ్ళు ఎలా పనిచేస్తాయి అనేది మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో దాదాపు చిన్న పిల్లల దగ్గర నుంచి 2 years వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. అసలు కంటి చూపు సమస్యలు ఎలా వస్తున్నాయి అనేది చూసుకున్నట్లయితే సూర్యుడు లేదా ఒక బల్బు నుండి వచ్చిన కాంతి అనేది ఒక వస్తువు పైన పడినప్పుడు ఆ కాంతి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి పైన పడడం వల్ల మనకు ఆ వస్తువు అనేది కనబడుతుంది. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియజేయడానికి మనం ముందు మన కంటిలో ఉన్న భాగాల గురించి కొంచెం తెలుసుకుందామండి. అందులో మొదటిగా కార్నియా. కార్నియా గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది మన కంటిపై ఒక పొరలా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న ద్రవం చిక్కటి ద్రవం. ఇది చిక్కటి ద్రవం అనే పదార్థం మన కంటిలోకి వచ్చే వెలుగుని మన కంటి లోపలికి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. మన కంటిలోకి వెళ్తురు రావాలని మన ఇంట్లోకి వెళ్తురు రావాలి అని అంటే మనకి కిటికీ అనేది వెంటిలేషన్ రావాలంటే కిటికీ అనేది ఎంత ఇంపార్టెంటో మన ఇంటికి మన కన్ను కూడా అంతే అండి. మన కంటికి కార్నియా కూడా అలానే పనిచేస్తుంది. నెక్స్ట్ మన కంటిలో ఉండే తెల్లటి పొర ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని స్క్లారా అంటారు. ఈ స్క్లారాకి 6 కండరాలు అనేవి అమర్చబడి ఉంటాయండి. ఇందువల్లనే మనకి కన్ను అనేది అత్యంత వేగంగా పనిచేస్తుంది. కార్నియా వెనుక నల్లగా ఒక భాగం ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని ఐరిస్ అని అంటారు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. బ్రౌన్ కలర్ లో ఉన్న వాళ్ళు మనకి బ్రౌన్ ఐస్, పిల్లి కళ్ళు అని అంటారు కదా, వాళ్ళకి బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కొంత ఎక్కువ మందికి ఇది మనకు బ్లాక్ కలర్ లోనే ఉంటుందండి. ఈ ఐరి ఈ ఆ, ఈ ఐరిస్ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్క కలర్ లో ఉంటుంది కదా. ఈ ఐరిస్ కి మధ్య భాగంలో ఒకటి నల్లని రంధ్రం లాగా ఉంటుంది. దీన్ని పుపిల్ అంటారు. ఈ పుపిల్ని మనం కనుపాప అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. కంటిపాప వెలుగు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. వెలుగు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కంటిపాప అనేది చిన్నగా అవుతుంది. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కంటిపాప అనేది పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. అందువల్లనే మనకి కంటి లోపలికి చాలా వెలుతురు వెళ్ళి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కంటిపాప ద్వారా వెళ్ళిన వెలుతురు అనేది మన కంటి లోపలికి వెళ్ళి లెన్స్ పైన పడుతుంది. ఈ లెన్స్ అనేది కూడా మనకి
దగ్గరగా మరియు దూరంగా ఉన్న వస్తువుల మీద ఫోకస్ చేయడానికి తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కెమెరాలో లెన్స్ ఎలా ఉంటాయో మన కంట్లో కూడా లెన్స్ అనేవి అలాగే పనిచేస్తాయండి. ఈ లెన్స్ ద్వారా వెళ్ళిన రేఖలు మన రెటీనాపై పడి ఒక ఫిలిం లాగా పనిచేస్తుంది. ఈ రెటీనాలో దాదాపు 13 కోట్ల లైట్ రెసిస్టార్స్ ఉంటాయండి. ఈ రెటీనాలో వెలుతురును, చీకటిని గుర్తించే కణాలు మరియు రంగులను గుర్తించే కణాలు కూడా ఉంటాయి. ఇవి ఆ వెలుతురును విద్యుత్ సంకేతాలుగా మార్చి మన మెదడుకు పంపిస్తాయి. ఆ మెదడుకు పంపించిన సంకేతాలను మన మెదడు గ్రహించి మళ్ళీ మనము ఒక చిత్రం లాగా చూసే విధంగా మారుస్తుంది అన్నట్టు. అయితే ఈ సైట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకున్నట్లయితే మన రెటీనా ఆకారం మారినప్పుడు లెన్స్ ద్వారా వచ్చే కాంతిని రెటీనాపై సరిగ్గా పడకపోవడం వల్ల మనకు కంటి చూపు సమస్యలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ సైట్ ప్రాబ్లంలో మనకి లాంగ్ సైట్, షార్ట్ సైట్ అని 2 రకాలుగా ఉంటాయండి. ఈ కంటి చూపు సమస్యలు అనేవి దగ్గరగా ఉన్న వస్తువులు కనబడకపోవడాన్ని షార్ట్ సైట్ అని, దూరంగా ఉన్న వస్తువులు కనబడకపోవడాన్ని లాంగ్ సైట్ అని 2 రకాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్. కంటి సమస్యలు చాలా మందికి మొబైల్, ల్యాప్టాప్, టీవీ చూడడం వల్ల వస్తాయని చెప్పుకున్నాం కదా ఇందాక. అలాగే కంప్యూటర్ ముందు వర్క్ చేయడం వల్ల కూడా మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పోషకాహార లోపం. మనకి పోషకాహార లోపం వల్ల అంటే మన బాడీకి కావాల్సిన ఒక రోజుకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల మనకి కంటి సమస్యలు అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయండి. ఇప్పుడు మనకి దొరికే ఫుడ్ అంతా మొత్తం కెమికలైజ్డ్ ఫుడ్, అలాగే మనకి నాణ్యత లేని ఫుడ్. దాదాపు ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి పౌష్టికాహారం అనేది తీసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి కంటి సమస్యలను అధిగమించడానికి మన వెస్టేజ్లో అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఐ సపోర్ట్, క్రిల్ ఆయిల్, స్పెర్లినా, నోని, వైటల్ కాంప్లెక్స్. ముందుగా మనం ఐ సపోర్ట్ గురించి కనుక చూసుకున్నట్లయితే మన వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్లో లుటిన్ అండ్ బిల్బెర్రీ అనే 2 పదార్థాలతో తయారు చేస్తారండి. ఈ లుటిన్ అండ్ బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ వల్ల ఉపయోగం ఏంటిది అనేది చూసుకున్నట్లయితే, బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటే బెర్రీ అంటే మనకి ఒక రేగుపండు జాతికి చెందిన రేగుపండు సైజులో ఉండే పండు ఫ్రెండ్స్. అలాంటి రేగుపండు సైజులో ఉండే రేగుపండు జాతికి చెందిన పండ్లని మనము బెర్రీస్ అని అంటారు. ఇవి బ్లూబెర్రీస్ అనేవి యూరోపియన్ అక్కడ ఆ ప్రదేశాలలో మనకి ఎక్కువగా దొరుకుతాయండి. దీని ప్రత్యేకత ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఎక్కువ మోతాదులో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంథోసైనిన్ అనేవి ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అనేవి మన శరీరంలో ఏవైనా కణాలు డ్యామేజ్ అయినప్పుడు, ఎక్కువగా అంటే మనకి కణాలు డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏందనేది చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎగ్జైట్మెంట్కి గురైనప్పుడు, డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, అంతేకాకుండా చీటికి మాటికి కోపం వస్తుంటుంది కదా, అలాంటి వారికి కూడా మనకి సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ఇలా సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి తయారవుతాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో తయారైనప్పుడు మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి క్యాన్సర్ రాకుండా ఉండాలి అని అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి కాకుండా చూసుకోవాలి. సో అందుకే మన కోపానికి గురి కాకుండా, డిప్రెషన్కి లోన్ అవ్వకుండా మన సెల్స్ని కాపాడుకోవాలి. అలాగే ఇందులో ఉండే ఇంకో ప్రోడక్ట్ ఏంటనేది చూసుకున్నట్టయితే యాంథోసైనిన్. మొక్కల్లో మనకి ఆకులు గ్రీన్ కలర్ లో ఉండడానికి పత్రహరితం అనేది ఉంటుంది కదా. సో అలాగే మనకి ఫ్రూట్స్, ఆరెంజ్ కి ఆరెంజ్ కలర్, టమాటాకి రెడ్ కలర్, ఇలా మనకి ఫ్రూట్స్ కి, వెజిటేబుల్స్ కి వాటి యొక్క రంగులు అనేవి రావడానికి ఈ యాంథోసైనిన్ అనేది చాలా బాగా తోడ్పడుతుందండి. ఈ యాంథోసైనిన్ అనేది మన కంటికి ఏ విధంగా ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే, మన కంటిలో ఉండే రెటీనా అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇంకా కొన్ని మాలిక్యులర్
మ్యాక్యులర్ డిగ్రేడేషన్, అలాగే డిసీజెస్ అనేవి రాకుండా యాంథోసయానిన్ కాపాడుతుంది. మ్యాక్యులర్ డిగ్రేడేషన్ అంటే మనం ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మధ్యలో నల్లగా ఉండి చుట్టూ ఉన్న ప్రాంతం మాత్రం కనబడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి డ్రై మ్యాక్యులర్ డిగ్రేడేషన్, రెండవది చూసుకున్నట్లయితే వెట్ మ్యాక్యులర్ డిగ్రేడేషన్. మన కంటి మధ్యలో ఉండే నల్లని భాగం అనేది క్రాక్స్ రావడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి. దీనిని డ్రై మ్యాక్యులర్ డిగ్రేడేషన్ అంటారు. అలాగే వెట్ మ్యాక్యులర్ డిగ్రేడేషన్ కనుక చూసుకున్నట్లయితే కంటిలో ఉండే రక్తనాళాలు అనేవి చిట్లిపోయినట్టయి మనకి రెడ్ కలర్ లైన్స్ లాగా వస్తాయండి తెల్లటి భాగంలో. ఆ తెల్లటి భాగం మొత్తం మనకి ఎర్రగా చారలు వారినట్టుగా కనిపిస్తుంది కొంతమందికి. దీన్ని డ్రై మ్యాక్యులర్ డిగ్రేడేషన్ అంటారు. నెక్స్ట్ గ్లూకోమా గురించి చూసుకున్నట్లయితే గ్లూకోమా వల్ల మన కంటి చూపు నెమ్మదిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అనేది జరుగుతుంది. కంటి నరాలు అనేవి డ్యామేజ్ అయ్యి మన కంటి చూపు తగ్గుతుంది. క్యాటరాక్ట్ కంటి లోపల ఉండే నల్లగుడ్డు పైన తెల్లటి పొర అనేది ఏర్పడుతుందండి. ఇలా ఏర్పడినట్లయితే మనకి క్యాటరాక్ట్ అంటే శుక్లాలు అని అంటారండి. మనకి ఒక కొవ్వు లాగా వస్తుంది తెల్లటి మన కంటిలో ఉండే తెల్లటి పొర పైన ఒక కొవ్వు పదార్థం ఎట్లయితే ఉంటుందో అట్లా మనకి అది అనేది వస్తుంది. దీన్ని మనకి శుక్లాలు అని అంటారు. క్యాటరాక్ట్ లేదా శుక్లాలు అని కూడా అంటారండి. ఈ మూడు రకాల డిసీజెస్ రాకుండా మనకి యాంథోసయానిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మనకి బిల్బెర్రీలో అత్యధిక మోతాదులో ఉంటుందండి. అంతేకాకుండా మన శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. మన బ్లడ్ కూడా పలచబడడానికి, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మన వెస్టేజ్ ఐ సపోర్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుందండి. అలాగే ఐ సపోర్ట్ లో ఉండే ల్యూటిన్ గురించి చూసినట్లయితే ల్యూటిన్ అనే పదార్థం ఎక్కువగా మనకి బంతి పువ్వులో దొరుకుతుందండి. ఇది మన వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్లో ఒక క్యాప్సూల్లో కనుక చూసుకున్నట్లయితే 50 grams ల్యూటిన్ ఉంటుంది. 50 milligrams 50 mg ల్యూటిన్ ఉంటుంది. అలాగే 120 mg బిల్బెర్రీ అనేది ఉంటుందండి. ఈ ల్యూటిన్ అనేది మనకి కెరోటిన్ తయారీకి మరియు కంటి చూపుకి ఎంతో అవసరమైన విటమిన్ ఏ. దీన్ని కెరోటిన్ అని అంటారండి. మన కంటి మీద డైరెక్ట్ గా సన్లైట్ అనేది పడకుండా మన కంటిని ప్రొటెక్ట్ చేయడానికి, కంటి లోపలికి రేడియేషన్ అనేది రాకుండా ల్యూటిన్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా, అంటే మన కంటికి సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ అనేది మనము భోజనం తర్వాత డైలీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నైట్ అయినా వేసుకోవచ్చు. అలా మనం 15 to 30 days రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ఫ్రెండ్స్. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మా పాపనే అండి. మా పాపకి ఊరికే కళ్ళల్లో నుంచి వాటర్ రావడము, తను ఊరికే కళ్ళని ఇట్లా రబ్ చేయడం చేసేది. తనకి ఐ సపోర్ట్ అనేవి ఫస్ట్ ఒక బాక్స్ యూజ్ చేసినాము, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. అయినా కూడా అంటే ముందు జాగ్రత్త, తనకి కళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు తనకి స్పెక్టికల్స్ అనేవి లేవు. సో తన ముందు జాగ్రత్త కోసం మళ్ళీ ఇంకొక బాక్స్ కూడా యూజ్ చేస్తుంది. మనకి ఐ సపోర్ట్ ఎంఆర్పి కనుక చూసుకున్నట్లయితే 625 రూపాయలండి. డిపి ప్రైస్ మనకి 575 రూపాయలు పడుతుంది. పాయింట్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 19.17. నెక్స్ట్ మనకి క్రిల్ ఆయిల్ అండి. క్రిల్ అనేది మనకి ఒక రొయ్య జాతికి చెందిన రొయ్య, మన అతి చిన్నదైన రొయ్య అండి. ఈ క్రిల్ రొయ్య నుంచి మనకి క్రిల్ ఆయిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ రొయ్య మనకి అత్యంత చల్లగా ఉండే అట్లాంటిక్ సముద్రపు అడుగు భాగంలో దొరుకుతుంది ఫ్రెండ్స్.
ఈ రొయ్యలు అనేవి చాలా చిన్నవిగా ఉండడం వల్ల మనకి చేపలు ఈ చిన్న రొయ్యలను తినేస్తాయి. సో అంటే మనకి ఈ జాతి అనేది త్వరగా అంతరించిపోతుంది. ఈ క్రిల్ రొయ్యలు అంతరించిపోయే జాతికి చెందినవి. ఈ చేపలలో మనకి ఒమేగా 3 అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి. చిన్నగా ఉన్న రొయ్యలను ఈ చేపలు అనేవి తినడం వల్ల ఆ చేపలకి ఒమేగా 3 అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది. అయితే అంతేకాకుండా మనకి సాల్మన్ ఫిష్ అని అతి చల్లగా ఉండే అట్లాంటికా సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళి క్రిల్ రొయ్యలను తినడం ద్వారా సాల్మన్ చేపలో కూడా మనకి అధిక మొత్తంలో ఒమేగా 3 అనేది దొరుకుతుందండి. ఈ సాల్మన్ చేపలలో ఉండే కొవ్వును సేకరించి మనకి క్రిల్ ఆయిల్ క్యాప్సూల్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. సో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి క్లాట్స్ ని తొలగించి మన గుండెను సంరక్షిస్తుంది. అలాగే మన బ్రెయిన్ లో ఉండే ఆ నర్వస్ నరాల భాగాల్ని చాలా బాగా పనిచేయడానికి మనకి క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం మెమరీ పవర్ పెంచడం కోసం మన పిల్లలకి కొంచెం మెమరీ పవర్ అనేది తక్కువ ఉన్న పిల్లలకి కూడా ఇది 100% యూజ్ చేయొచ్చండి. క్రిల్ ఆయిల్లో మనకి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. మనం తీసుకునే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని ప్రతి కణం దగ్గరికి వెళ్ళి ఒక ఎంజైమ్ లాగా మనకి పనిచేయడానికి, లివర్ తీరును మెరుగుపరచడానికి, అల్ట్రావైలెట్ కిరణాల నుంచి మన కళ్ళను మరియు మన చర్మాన్ని ముడతలు పడకుండా ఎప్పుడు యంగ్ గా కనిపించడానికి మనకి క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. క్రిల్ ఆయిల్ ని మనము భోజనంతో పాటు అంటే మనం రెండు రెండు ముద్దలు పెట్టుకున్నాక మళ్ళీ ఒక క్యాప్సూల్ వేసుకొని తర్వాత మళ్ళీ భోజనం చేయాలండి. ఇట్లా మనకు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఈ క్యాప్సూల్స్ అనేవి తీసుకోవాలి. మనకి క్రిల్ ఆయిల్ ఎంఆర్పి కనుక చూసుకున్నట్లయితే 1435 అండి. డిపి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1250. పాయింట్ వాల్యూ చూసుకున్నట్లయితే 41.67. నెక్స్ట్ మనకి వైటల్ కాంప్లెక్స్ అండి. వైటల్ కాంప్లెక్స్ కనుక చూసుకుంటే మనకి వైటల్ కాంప్లెక్స్ మనము ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఫ్రెండ్స్? మనకి ద్రాక్ష గురించి తెలుసుకోవాలి, వైటల్ కాంప్లెక్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే మనకు ద్రాక్ష అంటే ఇష్టపడని వారు ఎవరన్నా ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ వైటల్ కాంప్లెక్స్ గురించి తెలుసుకున్నాక ఖచ్చితంగా వాళ్ళు ద్రాక్ష పళ్ళన్న తీసుకుంటారు, లేదంటే వైటల్ కాంప్లెక్స్ క్యాప్సూల్స్ అన్న తెచ్చుకుంటారండి ఇమీడియట్ గా. అంత మంచి ప్రోడక్ట్ ఇది వైటల్ కాంప్లెక్స్ కూడా. ఇలాంటి ద్రాక్ష పళ్ళ నుంచి మన శరీరానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి అందని ద్రాక్ష పుల్లన అని అప్పట్లో సామెత అనేది ఉండేది. సో మనకి ద్రాక్ష పండు ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసే ఫుడ్ సప్లిమెంట్స్ వాడని వారు సన్ననా అని ఇప్పుడు మనం చెప్పొచ్చండి. ఈ సెషన్ ఎండింగ్ లో 100% అది మీరు కూడా చెప్తారు. గ్రేప్స్ తినడం వల్ల మనకి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో చూసుకున్నట్లయితే ఆస్తమా, మైగ్రేన్ హెడేక్ ఉన్న వారికి మనకి గ్రేప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వారికి కూడా ద్రాక్ష అనేది ఒక నివారణ లాగా ఉపయోగపడుతుంది. అంటే క్యాన్సర్ కణాలను పెరగకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా హార్ట్ హార్ట్ అటాక్స్ రాకుండా కూడా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుంటుంది. అంతేకాకుండా ఎముకల దృఢత్వానికి కూడా తోడ్పడి ఆస్ట్రియోఫోరోసిస్ రాకుండా కాపాడుతుంది. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లం అండి ఇది. సో అలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ని కూడా రాకుండా మనం మలబద్ధకం రాకుండా నివారించుకోవచ్చండి. మన శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచి అలసట రాకుండా, అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రాకుండా, మన కంటి చూపులో ఎంతో ముఖ్యమైన రెటీనాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనము ద్రాక్ష ఉపయోగపడుతుందండి. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ ని
మెరుగుపరిచి మనకి మతిమరుపు రాకుండా కూడా మన గ్రేప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, కిడ్నీ హెల్త్, ఐ సపోర్ట్, క్రిల్ ఆయిల్, రెస్పోకేర్, నోని, ఇందాక ఇప్పుడు నేను చెప్పిన సప్లిమెంట్స్ అన్ని మనకి క్రిల్ ఆయిల్ ఇలా మనకి సప్లిమెంట్స్ అన్ని యూజ్ చేయాలి. యూజ్ చేయడం ఒక ఎత్తు అయితే మనకి వైటల్ కాంప్లెక్స్ అనేది యూజ్ చేయడం ఒక ఎత్తు అండి. ప్రతి ఒక్కటి మనకి గ్రేప్స్ తో తయారైన ఒకే రకమైన ఫుడ్ సప్లిమెంట్స్ తో దొరుకుతాయండి మనకి. అలా కాకుండా మనకి సప్లిమెంట్స్ లో ఉన్న విటమిన్స్, క్యాలరీస్, మినరల్స్, ప్రోటీన్స్ ప్రతి ఒక్కటి మనకి గ్రేప్స్ తో తయారైన ఒకే ఒక రకమైన ఫుడ్ సప్లిమెంట్ ఏంటిది అని అంటే అది వైటల్ కాంప్లెక్స్ అండి. ఇందులో మనకి విటమిన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయంటే విటమిన్ కే, విటమిన్ బి, విటమిన్ బి1, బి6, విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్ బి3. అంతేకాకుండా క్యాలరీస్, మినరల్స్, వాటర్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్. షుగర్ పేషెంట్స్ కూడా మనకి గ్రేప్స్ ని ఖచ్చితంగా తీసుకోవచ్చండి. మనము మనకు గ్రేప్స్ లో ఉండే గ్రేప్సే కాదండి, మనకి గ్రేప్స్ లో ఉండే సీడ్స్ వల్ల కూడా ఎన్ని ఉపయోగాలు అనేవి చూసుకున్నట్లయితే మనకి గ్రేప్స్ సీడ్స్ వల్ల కూడా 10 రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా, బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడంలో, ఎముకల దృఢత్వానికి, బ్రెయిన్ అనేది హెల్దీగా ఉండడానికి కూడా మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. వెయిట్ లాస్ కి, అలాగే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం అనేది త్వరగా నయం కావడానికి, క్యాన్సర్ రాకుండా కూడా మనకి గ్రేప్ సీడ్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. కాలేయాన్ని రక్షించడంలో మనకి కొంతమందికి పాదాలు అనేవి ఎక్కువసేపు కూర్చున్నా లేదంటే ఎక్కువసేపు జర్నీ చేసినా కూడా వాళ్ళకి పాదాల వాపులు అనేవి వస్తాయి కదా ఫ్రెండ్స్. అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఇది మనకి నివారిస్తుంది. రక్త ప్రసరణ నార్మల్ గా ఉండేటట్టు చేసి చేస్తుంది. ద్రాక్ష గింజల్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే మనకి యాంథోజైనిన్స్, ఫ్లవనాయిడ్స్ అనేవి, యాంథోజైనిన్స్, పాలిఫినాల్స్ ఉంటాయండి. ఇందులో మనకి కెరోటిన్, రెస్పిటిన్ అనే పదార్థాలు కూడా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనకి సైనైడ్స్, యాంథోసైనైడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఆ తెలుసుకున్నట్లయితే ఇవి మనకి మార్కెట్ లో అంతకుముందు ఈ యాంథోసైనైడ్స్ కి 2018లో కనుక చూసుకున్నట్లయితే దీని మార్కెట్ వాల్యూ 7.5 బిలియన్స్ ఉండేదండి. అలాగే మనకి 2026 వరకు యాంథోసైనైడ్స్ కి ఉన్న డిమాండ్ కనుక చూసుకున్నట్లయితే 12 కోట్ల బిలియన్స్ వరకు పెరుగుతుందండి. అంటే మనకి ప్రోయాంథోసైనైడ్స్ అనేవి ఎంత విలువైనవి అనేది మనకి ఈ ద్రాక్ష పండు గింజలలో అది దొరుకుతుంది కదా. ఈ ప్రోయాంథోసైనైడ్స్ అనేవి ఎంత వాల్యూ అనేది మనకి అర్థం చేసుకోవచ్చు, దానికి ఎంత డిమాండ్ ఉందనేది. ఇప్పుడు మన ఇప్పుడు ప్రోయాంథోసైనైడ్స్ అనేవి ఒక ఒక ఫ్రూట్ కి గానీ ఒక ఫ్లవర్ కి గానీ కలర్ అనేది వచ్చేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఈ ప్రోయాంథోసైనాయిడ్స్ అనేవి ఒక సమూహాన్ని అంటే ఒక గుంపుని మనకి ఫోలిఫినాల్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ప్రోయాంథోసైనాయిడ్స్ లో న్యాచురల్ కెమికల్స్ మరియు కెమికల్స్ యొక్క కాంపౌండ్స్. ఈ ప్రోయాంథోసైనాయిడ్స్ మనకి క్యాన్సర్ రాకుండా కాపాడడంలో మెయిన్ పార్ట్ పోషిస్తుంది ఫ్రెండ్స్. అలాగే వెర్కోస్ వెయిన్స్ అని మ్, ఆమ్, నొప్పి ఉంటుంది కదా, నరాల నొప్పి, అది దానికి కూడా మనకి అట్లాంటి ప్రాబ్లం ఉన్న వారికి కూడా మనము ఇది యూజ్ చేయొచ్చండి. మన బాడీలో ఉండే సెల్స్ ని హెల్దీగా ఉంచడంలో కూడా మనకి ఇది ప్రోయాంథోసైనైన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనలో మనకి ఇంకా అంతేకాకుండా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి
ఇది ప్రోయాంథోసైనాయిడ్స్ అనేవి ఇవ్వద్దు అనండి. ఎందుకనంటే మనకి ఈ ప్రోయాంథోసైనాయిడ్స్ ఉన్న ఈ వైటల్ కాంప్లెక్స్ ఇస్తే మనకి బ్లడ్ అనేది పలచబడడానికి ఉపయోగపడుతుంది. సో మనకి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి ఇది ఇవ్వడం వల్ల ఆ బ్లడ్ వల్ల ఆల్రెడీ బ్లడ్ పల్చగా కావడానికి క్యాప్సిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కదా. సో మనం ఈ వైటల్ కాంప్లెక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్లడ్ అనేది ఇంకా పల్చగా అయ్యి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో మనలో బ్లడ్ వెజిల్స్ ని అండ్ హెల్త్ గా ఉండేటట్టు చేయడమే కాకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండడంలో కూడా మనకి పోలిఫినాల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఈ పోలిఫినాల్ అనేది ఒక ఎంజైమ్ అండి. హార్ట్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇందాక చెప్పాను కదా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని మేనేజ్ చేస్తుందండి. అంతేకాకుండా మనకి డయాబెటీస్ రాకుండా కూడా ముందు జాగ్రత్త కోసం ఫుడ్ సప్లిమెంట్స్ ని మనము ఈ ఈ వైటల్ కాంప్లెక్స్ ని కూడా తీసుకోవచ్చండి. అంటే ప్రాపర్టీస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేవి మనకి పోలిఫినాల్ లో ఎక్కువగా ఉంటాయండి. శరీరం మనకి హెల్దీగా ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమెంట్, న్యూరల్ యాక్టివిటీ, ఈ యాక్టివిటీస్ అన్నిటిని మనకి కంట్రోల్ చేస్తూ ఉండేదే పోలిఫినాల్. ఎక్కువ మోతాదులో మనకి యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది యంగ్ గా కనిపించి త్వరగా ముసలివారు కాకుండా మనకి వైటల్ కాంప్లెక్స్ ని యూజ్ చేయడం వల్ల మనము చూసుకోవచ్చండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండే మనకి గ్రేప్స్ యొక్క సీడ్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మన వెస్టీజ్ దొరికే అద్భుతమైన ప్రోడక్ట్ ఆయుషాంతి వైటల్ కాంప్లెక్స్ అండి. ఈ ఒక్క వైటల్ కాంప్లెక్స్ వల్లనే మనకు ఇందాక నేను చెప్పిన నోని, అలోవెరా, ఇందాక చెప్పాను కదా నోని, ఫ్లాక్స్ ఆయిల్, రెస్పోకేర్, క్రిల్ ఆయిల్, ఇవన్నీ కిడ్నీ హెల్త్, ఐ సపోర్ట్, ఇవన్నిట్లో ఉండే మనకి ఆ ఫుడ్ సప్లిమెంట్స్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేయడం ఒక ఎత్తు, మనకి వైటల్ కాంప్లెక్స్ యూజ్ చేయడం అనేది ఒక ఎత్తు అండి. సో మనం ఈ వైటల్ కాంప్లెక్స్ ని 100% యూజ్ చేయొచ్చు. అలాగే వైటల్ కాంప్లెక్స్ లో ఉండే ఆంథోసైనాయిడ్స్ అండ్ పోలిఫినాల్స్ అనేవి గ్రీన్ టీ ఆకులు మరియు గ్రేప్స్ గింజల నుంచి తీసుకోబడినాయండి. అంతేకాకుండా ఇందులో మనకి రెస్పెటరాల్, బీటా కెరటిన్, విటమిన్ సి, విటమిన్ కే అనేవి ఉంటాయి. వైటల్ కాంప్లెక్స్ లో విటమిన్ ఏ, కెరటనాయిడ్స్ అనేవి అధికంగా ఉండే ఉసిరి, క్యారెట్, ఇవి చర్మాన్ని మనకి సన్ డ్యామేజ్ నుంచి కాపాడమే కాకుండా గుండె జబ్బులు అనేవి రాకుండా కూడా చూస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఏంటిది అనేది చూసుకున్నట్లయితే దస్పుటి, వైటల్ కాంప్లెక్స్ లో ఉండే ఇంకొక ఇంగ్రీడియంట్ దస్పుటి. ఇది ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేయడంలో కీలక అవయవాలకు రక్షణ కల్పించడంలో, అలాగే మన కంటి చూపుని మెరుగుపరచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంతేకాకుండా శక్తివంతమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వులో ఉండే లుటిన్ అండ్ జీజాంతిన్ అనే పదార్థం అనేది మన నాడీ మండలానికి మరియు సురక్షితమైన కంటి చూపుకి కారణమవుతుందండి. ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోలిఫినాల్స్ చర్మాన్ని ప్రొటెక్ట్ చేయడంలో కూడా, అలాగే ముడతలు పడకుండా కూడా చెప్పుకున్నాం కదా ఇందాక, అలా కాపాడుతుందండి. మనకి ఇంకొకటి ఇందులో ఉండే వైటల్ కాంప్లెక్స్ లో ఉండే ఇంకొక ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ లీవ్స్. ఈ గ్రీన్ టీ లీవ్స్ లో ఉండే అధికంగా ఉండే ఫ్లవనాయిడ్స్ అనేవి క్యాట్ బీన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియన్స్ ప్రయోజనాలను కలిగి ఉండి అత్యంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి. వైటల్ కాంప్లెక్స్ లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే మనకి నష్టాల నుంచి కూడా రక్షించి కండరాల అభివృద్ధికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి వైటల్ కాంప్లెక్స్ ఎంఆర్పి కనుక చూసుకున్నట్లయితే 895 అండి. డిపి ప్రైస్ మనకి 765. ఇది మనకి ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ కనుక చూసుకున్నట్లయితే స్పెర్లినా అనేది ప్రోటీన్లు అధికంగా కలిగి ఉండే సహజమైన ఆల్గే పొడి అండి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి.
దీంట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి మరియు అధిక మొత్తంలో ఐరన్ అనేది కలిగి ఉంటుంది. ఇది మనకి ఇమ్యూనిటీ పవర్ను పెంచడంలో కూడా మనకి స్పెర్లినా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. డైజెషన్ ప్రాబ్లమ్ని అంటే మన జీర్ణ వ్యవస్థని కూడా మెరుగుపరచడంలో స్పెర్లినా అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరము సహజంగా శుభ్రమయ్యే ప్రక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందండి. దీన్ని స్పెర్లినా అనేది ఒక నాచు జాతికి చెందిన మొక్క. ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అటువంటి మొక్కలు మనకి అంటే ఒక స్పెర్లినా 350 సంవత్సరాల క్రిందటి నీటి మొక్క. 100 రకాల విటమిన్లు, ప్రోటీన్లు మరియు పోషకాలు అనేవి ఇందులో ఉంటాయండి. మనకి తల్లిపాల తర్వాత ఉన్న పోషక రకాల ఆహారం ఇదే అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మనకి దీన్ని ధృవీకరించింది. ప్రపంచంలో స్పెర్లినా అనేది అత్యంతమైన ఆహార పదార్థం అండి. ఐక్యరాజ్య సమితిలో మనకి 1975లోనే మనకి ఇది చెప్పిందండి. భూమి మీద ఉన్న ఎక్కువ కాలం బ్రతికే జంతువు ఏదైనా ఉంది అనుకుంటే మనకి తాబేలండి, సముద్రపు తాబేలు. అది దాదాపు 400 సంవత్సరాల పైన బ్రతుకుతుంది. కేవలం మనకి సముద్రంలో దొరికే స్పెర్లినా అనే ఆహారం తీసుకోవడం వల్లనే మనకి తాబేలు అనేది అన్ని సంవత్సరాలు బ్రతుకుతుందండి. స్పెర్లినాలో మనకి మెదడుకు మేలు చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఎన్నో ఉంటాయి. ఈ నాచు మొక్కకు విపరీతమైన డిమాండ్ అనేది ఉందండి. ఈ స్పెర్లినా అనేది మనము వివిధ రూపాలుగా లభిస్తుంది. మన వెస్టేజ్ కంపెనీ వారు దీన్ని క్యాప్సూల్స్ రూపంలో మనకు అందివ్వడం అనేది జరుగుతుందండి. స్పెర్లినా వల్ల కలిగే ప్రయోజనాలను కనుక చూసుకున్నట్లయితే మానసిక ఆందోళన అంటే స్ట్రెస్ కి లోనవ్వకుండా మనకి ఇందులో స్ట్రెస్ కి లోనవ్వకుండా మనము ఇది దీని స్పెర్లినా యూజ్ చేయడం వల్ల స్ట్రెస్ కి గురవ్వకుండా చూసుకోవచ్చండి. అంతేకాకుండా మనకి ఒత్తిడికి లోనయ్యే డిఎన్ఏ కణాల ప్రభావం అనేది పడకుండా చూస్తుంది. దీంట్లో క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులు రాకుండా కూడా మనం స్పెర్లినాతో ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. స్పెర్లినాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ప్రస్తుతం మనకి ఎక్కువ శాతం మరణాలు అనేవి గుండె జబ్బుతోనే వస్తున్నాయి కదండి. ప్రతి ఒక్కరికి అంటే ఏజ్ తో సంబంధం లేకుండా మనకి గుండె జబ్బులు అనేవి వస్తున్నాయి. సో అలాంటి వారికి శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ని కూడా మనకి తీసేయడానికి తగ్గించడానికి మనకి స్పెర్లినా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. 1 గ్రామ్ చొప్పున మనము స్పెర్లినాని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారి నుండి పడవచ్చండి. అంతేకాకుండా రక్తంలో హీమోగ్లోబిన్ తో పాటు ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచడంలో కూడా మనకి స్పెర్లినా అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కొంతమంది ఎక్సర్సైజ్ చేసినా కూడా అలసిపోతారు కదండి. అట్లాంటి వాళ్ళు మనకి స్పెర్లినా తీసుకుంటే వాళ్ళకి ఆ అలసట అనేది దూరం చేసుకోవచ్చండి. ప్రతిరోజు మనం ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని అవసరమే. కానీ ప్రస్తుతం మనకి ఉన్న జీవన శైలిలో కనుక చూసుకున్నట్లయితే మనం అన్ని ఒకటే మోతాదులో సరైన మోతాదులో తీసుకోలేము కదండి. అట్లాంటప్పుడు మనం ఈ స్పెర్లినాని తీసుకోవడం వల్ల మనం డైలీ యూజ్ చేసే ప్రోటీన్స్, విటమిన్స్ కంటే ఎక్కువ రెట్లు మనము మన శరీరానికి అందివచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా స్పెర్లినా అని మనకి సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారండి. ఈ స్పెర్లినాలో స్పెర్లినా అనేది 100% వెజిటేరియన్ అండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా మనకి స్పెర్లినా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గుండె, లివర్, కిడ్నీ, డైజెషన్ సిస్టమ్, కంటి చూపును మెరుగుపరచడంలో మనకి స్పెర్లినా కూడా ముఖ్య పాత్ర వహిస్తుందండి. అంతేకాకుండా మనకి స్పెర్లినాను ఆహారంతో పాటు తీసుకున్నట్లయితే చాలా యాక్టివ్ గా ఉల్లాసంగా ఉంటారు. దీన్ని ది పవర్ ఆఫ్ న్యూట్రిషియన్స్ అని అంటారండి. ఇది పాల కంటే 20% ఎక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఇది 18 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి 55 నుండి 77% వరకు మనకి ప్రోటీన్లను కలిగి ఉంటుందండి. దీంట్లో ఉండే బీటా కెరటిన్, విటమిన్ సి, సోడియం, పొటాషియం, జింక్ అనేవి అధిక మోతాదులో ఉంటాయి ఫ్రెండ్స్.
ఆ, ఇది మనకి క్యారెట్ కంటే 10 రెట్లు బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది. ఇది మనకి స్పెర్లినాని ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ స్పెర్లినా ఎంఆర్పి కనుక చూసుకున్నట్లయితే 421, డిపి ప్రైస్ కనుక చూస్తే 360 రూపీస్ అండి. పాయింట్ వాల్యూ 12. నెక్స్ట్ ప్రోడక్ట్ కనుక చూస్తే మనకి నోని అండి. నూనెని మనము అమృత ఫలం అని పిలవచ్చండి. నూనెని మనం దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచే ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ లో మనకి దీన్ని మెడిసిన్ తయారీలో యూజ్ చేస్తున్నారండి. ఆ, పురాతన కాలంలో నూనెని రాజవంశీయులు అంటే రాజు రాణి మంత్రులు ఇలా రాజవంశీయులు మాత్రమే తీసుకునేవారు. ఎందుకంటే అది అంత వాల్యూ, మనకి అమృతము ఎంత డిమాండ్ ఉంటుందో, అంటే అమృతము అనేది ఒక దేవతలకే దొరికేది కదా. సో అట్లా మనకి నోని ఫ్రూట్ అనేది కూడా గొప్ప వంశీయులైన రాజవంశీయులు మాత్రమే తీసుకునేది. అది సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండేది కాదండి. సో అంత డిమాండ్ ఉన్న ఫ్రూట్ అన్నట్టు నోని. కాబట్టి మనము నోనిని అమృత ఫలం అని పిలుచుకోవచ్చండి. ఇది నోని అనేది మెరిండా సిట్రిఫోలియా అనే ఒక మొక్క నుండి మనకి నోని ఫ్రూట్ అనేది లభిస్తుంది. ఈ మొక్కలను మనము ఇళ్లలో కూడా పెంచుకోవచ్చండి. నోనిలో పోలిఫినాల్ 09 అనే ఎంజైమ్లను కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్లు ఏం చేస్తాయంటే ఈ ఎంజైమ్లు మనకి వేరే ఎందులో ఎక్కువగా దొరకవండి. నూనె మనకి దురద దద్దుర్లు వంటి చర్మ రోగాలు రాకుండా కాపాడుతుంది. నూనెని మనము సర్వరోగ నివారణ అని కూడా చెప్పొచ్చండి. నూనెని మనం ప్రతిరోజు వేసుకోవడం వల్ల హెయిర్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. మన నూనెలో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఉంటుందండి. డైజెషన్ సిస్టమ్ కూడా మనకి ఇది అంటే జీర్ణక్రియ సంబంధిత ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం నూనెని వాడుకోవచ్చు. అలాగే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు కూడా దీన్ని 100% యూజ్ చేయొచ్చండి. ఆ, కీళ్ళవాతము, ఉబ్బసము, శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఏ ఒక్కరైనా కూడా మనకి నూనెని 100% యూజ్ చేయొచ్చండి. నూనెలో మనకి స్ట్రెస్ ని తగ్గించడానికి సహాయపడి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, క్లోమ గ్రంథి కణాలను చైతన్యం చేయడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందండి. ఈ ఒక్క నూనెని యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని వ్యాధులను రాకుండా కాపాడుకోవచ్చు అంటే డయాబెటీస్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫైల్స్, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, మోనోపాజ్ సమస్యలు, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు, క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, నిద్రలేమి, ఇలా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు అండి. అంటే నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. సో మనం ఒక నోని క్యాప్సిల్ ని తీసుకోవడం వల్ల మనకి ఇంజెక్షన్ అవసరం ఉండదు, ఆపరేషన్ కూడా అవసరం ఉండదండి. మనము ఈ నోని క్యాప్సిల్ ను ఎలా తీసుకోవాలి అని అంటే, రోజు మనము తినడానికి ఒక ½ బిఫోర్ నూనె క్యాప్సిల్ ని ఉదయం సాయంత్రం 2 పూటలు వేసుకోవాలండి. అలా మనం 5 రోజులు వేసుకున్నాక మళ్ళీ మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ తర్వాత 5 డేస్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో అట్లా మనకి 2 రోజులు గ్యాప్ ఇవ్వడానికి కారణం ఏంటిది అనేది చూసుకున్నట్లయితే ఆ, మన సిస్టమ్ ని నోని క్యాప్సిల్ అంగీకరించడానికి మరియు గ్రహించడానికి అనుమతించడమే. అంతేకాకుండా ఈ 2 వారాల వ్యవధిలో మనకి ఈ 2 వారాలు వాడిన తర్వాత మనకి ఈ ఫలితాలు అనేవి ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఈ నూనెలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే మనకి ఈ నూనెని వాడకుండా ఉండటమే బెటర్ అండి. నూనె మనకి ఎంఆర్పి కనుక చూసుకున్నట్లయితే 585, డిపి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 500. పాయింట్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 18.05. బ్యాక్ టు హోస్ట్ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ వన్స్ అగైన్. మై సెల్ఫ్ రాధికా ప్రసాద్. నేను జూలై 20 నా బర్త్డే అండి. ఆ రోజు మా హస్బెండ్ కి వోక్స్ వ్యాగన్ టైగన్ 16 lakhs వర్త్ బ్లూ కలర్ కార్ గిఫ్ట్ ఇవ్వాలి. డిసెంబర్ ఎండింగ్ ఈ 2025 డిసెంబర్ వరకు నా అండర్ లో కమిటెడ్ గా వర్క్ చేసే 10 మందికి 10,000 ఇప్పిస్తూ నేను 1,00,000 తీసుకోవాలి. నా లాంగ్ డ్రీమ్ వచ్చి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మా బాబుకి మంత్లీ 5 lakhs వచ్చే విధంగా వెస్టేజ్ బిజినెస్ ని బిల్డ్ చేసి, మా బాబుకి ఇంకా 1 year టైం ఉంది ఐడి వేసుకోవడానికి, ఆ లోపు తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసి తనకు అందివ్వాలనేది మా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. స్వామి వెళ్ళారా? మా అయ్యప్పకి వెళ్ళారా? లేదు సార్, రేపు వెళ్తున్నారు సార్. రేపు మార్నింగ్ ఉంది ఇరుముడి. ఓకే ఓకే, అది మధ్య కనపడట్లేదు అందుకని. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకు సార్ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్. ఉంటారు. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు, రంజిత్ సార్కి పేరు పేరున కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ స్వామి. నమస్కారం. నమస్కారం నమస్కారం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఇవాళ. ఐ విజన్ గురించి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా ఉపయోగపడతాయి. చాలా మంది ఇవాళ మేజర్ ఇష్యూస్, స్ట్రెస్ అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఈ మొబైల్ ఫోన్స్, తర్వాత ఈ వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. చిన్న చిన్న ఏజ్ లోనే భయంకరమైన భూతత్వాలు వాడే స్టేజ్కి వెళ్ళిపోయారు పిల్లలు కూడా. చాలా ప్రోటీన్స్ లోపం అవ్వచ్చు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. మన సప్లిమెంట్స్ ని కరెక్ట్ గా మనం ప్రాపర్ గా సజెస్ట్ చేయగలిగితే చాలా ఉపయోగపడతాయి. వాళ్ళకి ఐ విజన్ కూడా పెంచుకునే అవకాశం దొరుకుతుంది. మంచి నాలెడ్జ్ షేర్ చేశారు మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు, ప్రసాద్ గారికి, ఇద్దరికి. మీరు అనుకున్న థ్యాంక్ డ్రీమ్స్ అన్ని ఇయర్ 2025 లో నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 400+ మెంబర్స్ ఉన్నారు. మేడం ఒక అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వండి టీమ్స్ తో. మీరు కూడా అటెండ్ అవుతూ మంచి నాలెడ్జ్ తీసుకుని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, సో డైరెక్ట్ కాల్స్ తీసుకుందాం, ఎందుకంటే ఇవాళ 7 అయిపోయింది. ఓకే, గుడ్ మార్నింగ్ సార్.